ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అక్క అలా ఎప్పటికీ చెప్పదు. అలాంటి పనులు మేము చెయ్యం. ఏమోనమ్మా, నువ్వేమో కోటీశ్వర్లింటి కోడలు అయ్యావని మీ అక్క కూడా కోట్లు కొల్లగొట్టాలని అనుకొని ఉండొచ్చుగా. మాకెవ్వరికీ డబ్బు పిచ్చి లేదు. మా అక్క ఎన్నటికీ డబ్బు కోసం ఆశపడదు. ఈ శుద్ధపూస మాటలు ఎవరైనా చెప్తారులే. మీ అక్క నికార్సైన మనిషి. మరి మీకు డబ్బు పిచ్చి లేదంటే మేమెవ్వరూ నమ్మం. నిజాలు తెలుసుకోకుండా నా మీద మా అక్క మీద కావాలని అభండాలు వేయకండి. నీకున్న మాట అంటే కోపం వస్తుంది. ఈ ఇంట్లో బాల ఎవరు మాట చక్కగా వింటాడు? మీ అక్క మాటే కదా. అదే అడ్వాంటేజ్కి తీసుకొని డబ్బు బంగారం తీసుకురమ్మని వాడికి టాస్క్ ఇచ్చి ఉంటుంది. మావాడు తెలియని అమాయకుడు కదా, తీసుకొని వెళ్ళుంటాడు. మా అక్క డబ్బులు బంగారం తీసుకురమ్మని చెప్పిందని నిరూపించి మీరు ఏమైనా అనండి. అంతేగాని ఊరికే ఎలా పడితే అలా మాట్లాడకండి. నాగభూషణం, వాసుకి మీరాగండి. అది కాదత్తయ్య గారు, ఖచ్చితంగా త్రిపురే బాలచిత్తిదంతా చేయించుంటుంది. మాకంతా అవసరం లేదు. గాయత్రిని వాగు. ముందు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో, ఎలా వెళ్ళాడో, అసలు అన్నయ్య డబ్బు నగలు తీసుకెళ్లాడా లేదా, ఇవేమీ తెలుసుకోకుండా మనం ఇవన్నీ మాట్లాడుకోవడం అవసరమా? ముందు బాల ఎక్కడున్నాడో వెతుకుతాంరా. సమయానికి మీ నాన్న కూడా ఇంట్లో లేరు. పదండ్రా, ముందు కన్నయ్యని వెతుకుదాం. అమ్మా, నా మాట విని మీరు సరాసరి ఆ త్రిపుర ఇంటికి వెళ్ళండి. బాల అక్కడే ఉంటాడు. వెళ్ళండి. పదండి అత్తయ్య, వీళ్ళ మాటలు అబద్ధమని అక్కడే తెలుస్తుంది. నిజమేంటో చూపించు. వెళ్ళండి. వెళ్ళు, వెళ్ళండి. వెళ్ళరా అనంతు. సుందరి ఈరోజు ఇంటికి రాలేదు. పాపం, డబ్బుల కోసం ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. నేను త్వరగా వెళ్ళి తనకి ఈ డబ్బుల్ని ఇవ్వాలి. ఇస్తాను నేను. అంకుల్స్, అంకుల్స్. ఏంటి బాబు, ఎవరు కావాలి? సుందరి, సుందరి ఎక్కడ? కింద తాళం వేసింది. సుందరి ఎవరు బాబు? ఓ, మీకు తెలియదు కదా, తన అసలు పేరు త్రిపుర. నేను ముద్దుగా తన్ని సుందరి అని పిలుస్తా. ఓహో, త్రిపురనా? అవును. నా సుందరి కోసం డబ్బులు నగలు తెచ్చాను. ఇదిగో చూడండి. ఇది తనకు చాలా అవసరం అంట. నేను తనకి ఇవ్వాలి. బాబు, డబ్బులనలా బయటకు చూపించకూడదు బాబు. సరే. మరి సుందరి ఎక్కడా? ఎక్కడికి వెళ్ళారు సుందరి వాళ్ళు? వాళ్ళు రామగిరి వెళ్లారు. రామగిరికా? ఏదో అర్జెంట్ పని ఉందని ఇంట్లో అందరూ వెళ్లారు. అలాగా? అయితే నేను రామగిరి వెళ్ళి సుందరికి ఈ డబ్బులు నగలు ఇచ్చేస్తాను. దీంతో తనకి చాలా అవసరం. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాబు, రామగిరి ఎక్కడో తెలుసా? అక్కడికి మీరు ఎలా వెళ్తారు? ఎవరినో ఒకరిని అడిగి నేను అక్కడికి వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళరా బాబు. సరే, బాయ్ అంకల్. బాయ్. బాయ్ బాయ్.
కోసం ఈ పెళ్లి కుప్పుకున్నావంటగా తిప్పు. నీ రుణం ఉంచుకొని తిప్పు. నిన్ను బాగా చూసుకుంటాను. నీ రుణం తీర్చుకుంటాను. అంత పెద్ద మాటలు ఎందుకులే బావా, ఈ పెళ్ళవ్వనివ్వు. ఈ పెళ్ళైతే నిన్నెంత బాగా చూసుకుంటానో, నిన్నెట్టా బానిసని చేసుకుంటానో తెలుస్తుంది. కాసేపట్లో అది నీ చేతికి శాశ్వతంగా సిక్కుతాదిరా. మెల్లగా ఆడు తాలి కట్టేసినాక అప్పుడు చూపిస్తానే మీ అందరికి నా స్వరూపం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.